నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, హైదరాబాద్ కోకాపేటలో రాజశ్యామల గుడి, అదే కాకుండా వీటికి సంబంధించిన గుళ్ళు ఎలా కూలుస్తారు అంటూ అటు రేవంత్ రెడ్డి పైన హరీష్ రావు గారు, అదేవిధంగా చూసుకుంటే గతంలో జగన్ ఉన్నప్పుడు అక్కడ ఆంధ్రాలో వచ్చినటువంటి కొన్ని భూములు, వీటిపైన ఇప్పుడు ఒక నిరసన తెలియజేస్తున్నారు. అదిగాక స్పెషల్గా హరీష్ రావు దీన్ని ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాడంటే ఎలా చూడాలంటారు? హైడ్రా పేదల ఇళ్ళు కూల్చేసిందని మరి కేటీఆర్, హరీష్ రావు ఆ పేదలకు అండగా ఉన్నారంటే ఆ పేదలు ఆ పార్టీ వైపు మొగ్గే అవకాశం ఉంది, కొన్ని ఓట్లు పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఇవాళ కోకాపేటలో మరి గతంలో కేసీఆర్ ఇచ్చిన భూమి అది. శారదా పీఠాధిపతి ఆయన ఎవరు? స్వామి స్వరూపానందేంద్ర. ఆయనే వచ్చి కేసీఆర్తో రాజశ్యామల యాగం చేయించాడు. మరో 30 ఏళ్ళు కేసీఆర్ సీఎం అని చెప్పి అక్కడ జగన్మోహన్ రెడ్డితో చేయించాడు రాజశ్యామల యాగం, ఇక్కడ కేసీఆర్తో చేయించాడు రాజశ్యామల యాగం. మరి దాని పవర్ ఏమో కానీ అక్కడ ఆయన ఈయన ఇద్దరు ఓడిపోయారు. ఇప్పుడు ఆ భూములు ఇవ్వటం పైనే అప్పట్లో హైకోర్టులో కేసులు పడ్డాయి. ఏది కేసీఆర్ సీఎంగా ఇక్కడ కోకాపేటలో ఎకరం దగ్గర కోకాపేటలో ఎంత రేటు పలుకుతోంది? 100-150 కోట్లు పలుకుతుంది. 2 ఎకరాలు ఇచ్చారు ఎవరికి? శారదా పీఠానికి. ఎకరం రూపాయికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏమంటాడు? లోకేష్ బాబు టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చాడు ఎకరం, లేకపోతే కాగ్నిజెంట్కి 99 పైసలకి ఇచ్చాడు అంటాడు. అసలు 99 పైసలకి అసలు ఇడ్లీ కూడా రాదంటాడు. మరి గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో రూపాయికి ఇచ్చిన భూముల గురించి మాట్లాడు. ఇదేమన్నా రూపాయికి భూములు ఇవ్వటం కొత్త కాదు, 99 పైసలకు భూములు ఇవ్వటం కొత్తగా. దానిపైన హైకోర్టు ఫైర్ అయింది. ఇప్పుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు లేకపోతే ఎవరన్నా అదానియల్ ఏదో సివిల్ రైట్స్ వీళ్ళతో కేసులు కూడా వేయించాడు. వేయించిన దాంతో బాగా సీరియస్ అయింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతం. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే మీ రాష్ట్రానికి కంపెనీలు ఏమొస్తాయి? భూములు తక్కువ ధరకు ఇవ్వటం, వాళ్ళు అక్కడ ఉద్యోగాలు కల్పించటం, యువతకు ఉపాధి కల్పించటం. అంటే ఎకరం రూపాయికో 99 పైసలకో కంపెనీలకు ఇచ్చారంటే వాళ్ళు అక్కడ చేస్తున్న ఉద్యోగాలు, కల్పిస్తున్న ఉపాధి, దానివల్ల జనరేట్ అవుతున్నటువంటి సంపద, దానివల్ల ప్రభుత్వానికి వస్తున్నటువంటి ట్యాక్సులు, ఇది ఒక చక్రం. ఇప్పుడు ఇక్కడ మరి రూపాయికి కేసీఆర్ 2 ఎకరాలు ఇచ్చాడు శారదా పీఠానికి. రూపాయలు అంటే ఇప్పుడు ఏంటి? 200 కోట్లు విలువైనటువంటి భూమి. దానిపైన ఇప్పుడు హైకోర్టులో కూడా కేసులు పడ్డాయి. అసలు ఇవ్వటం కూడా ఎట్లా ఇచ్చాడు చూసావా? వాళ్ళకి అసలు కేసీఆరే ఆయనకి పుష్పాభిషేకం చేశాడు. క్విడ్ ప్రోకో. ఏది? పీఠాధిపతులతో అప్పటి ముఖ్యమంత్రుల నీకెంత నాకెంత భూములు ఇస్తాం, మీరు మా తరపున యాగాలు చేయండి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ భూములు ఇచ్చాడు. ఎక్కడ? విశాఖపట్నంలో 15 ఎకరాలు ఇచ్చాడు. కాకపోతే ఎకరం 1,00,000కి ఇచ్చాడు. కానీ అది ఎకరం ఖరీదంతా 15 కోట్లు. అంటే 225 కోట్లు, 250 కోట్ల విలువైన భూమి విశాఖలో జగన్మోహన్ రెడ్డి 15 లక్షలకి ఇచ్చేశాడు. ఎవరికి? ఈయనకే, స్వరూపానంద. ఆ భూములు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక రద్దు చేసినట్టున్నారు. అంటే అతను ఏమని చేశాడు? అతను ఎలా తీసుకున్నాడు? అక్కడేదో నేను ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తాను, గుడులు కడతాను, భక్తి మార్గం బోధిస్తాను, వేద పాఠశాల కడతానని భూములు తీసుకుని దాన్ని కాస్త కాంప్లెక్స్గా మార్చాలని చూశాడు. షాపింగ్ కాంప్లెక్స్ చేయాలని చూశారు. దానికి కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి పర్మిషన్. అంటే ఎలా వ్యాపార ధోరణి. వీళ్ళు చేస్తోంది భక్తి మార్గమో లేకపోతే భక్తి బోధనలో కాదు, ఆధ్యాత్మికంలో వీళ్ళు చేస్తున్న వ్యాపారం. అంటే పీఠాలకి భూములు ఇవ్వడం మనం ఏం వ్యతిరేకించాం. నిజంగా అది గనక సేవ చేస్తే, వాళ్ళు గనక ఇస్తే. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి ఆయన ఏదో ముచ్చింతల్లో పెద్ద విగ్రహం పెట్టాడు. రామానుజాచార్యులతో ఎవరితో సమతామూర్తిగా రామేశ్వరరావు గారు వీళ్ళందరూ అక్కడ దానికి బాగా ఫండింగ్ ఇచ్చారు. అది వాళ్ళ ఒక తీర్థక్షేత్రంగా మారింది, పుణ్యక్షేత్రంగా మారింది, టూరిజం ప్లేస్గా అది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడేంటి? అక్కడేదో వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. ఆ అభివృద్ధిలో భాగంగా ఆ భూమి ఏదో మరి రద్దు చేసుకోవాలని రేవంత్ క్యాబినెట్ నిర్ణయించినట్టుంది. అక్కడ గుడిని మరి అది తొలగించే ప్రయత్నం అంటే పూర్తిగా జరిగినట్టు లేదు. హరీష్ రావు అక్కడ ప్రత్యక్షం, రేవంత్పై ధ్వజం ఎత్తటం. అంటే జగన్మోహన్ రెడ్డి స్విచ్ నొక్కితే హరీష్ దగ్గర బల్బు వెలిగిందా? ఎక్కడున్నాడు అసలు ఈ స్వరూపానంద సరస్వతి? హరిద్వార్ ఏదో అంటున్నారు సార్.
అంటే మళ్ళా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే తప్ప రాడా 2 తెలుగు రాష్ట్రాలకి? జగన్మోహన్ రెడ్డిని అక్కడికి తీసుకెళ్ళాడు. ఎక్కడికి? హరిద్వార్. ఆయన హిందువుగా మార్చానన్నాడు, గంగలో ముంచాడు, లేపాడు, మత మార్పిడి, ఏది హిందుత్వం ఇచ్చాడు. ఇలా నమ్మించి హిందువులతో ఓట్లేయించి జగన్ని సీఎం చేయించారు. పాపం నమ్మారు హిందువులు కూడా, ఓట్లు వేశారు. ఇప్పుడు 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గెలిచాడంటే ఎన్ని ట్రిక్కులు, ఎన్ని డ్రామాలు. వాటిల్లో ఇదొకటి. ఏది? ఈ శారదాపీఠం, లేకపోతే ఈ స్వరూపానంద. జగన్ సీఎం కాగానే ఇక అతను రాజగురువు. మొత్తం అన్ని దేవాలయాలకి ఆంధ్రప్రదేశ్లో సర్క్యులర్ కూడా పంపాడు. ఈయన పుట్టినరోజులు అక్కడ, జయంతులు అక్కడ చేయమని, అక్కడ ఒక వేడుకలుగా. ఈయనకి అసలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆయనకు ఒక పెద్ద స్వాగతాలు, వివిఐపి ట్రీట్మెంట్. అటు భూములు ఇచ్చారు, ఇటు తిరుపతిలో కూడా పెద్ద కాంప్లెక్స్ నిర్మాణం. టీటీడీ సుబ్బారెడ్డి చైర్మన్గా, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా సాగిలు పడ్డాయి. శారదా పీఠాధిపతికి ఆయనకు దగ్గర అక్కడ ఒక 5,000 చదరపు అడుగులు ఏమి ఇచ్చారు. ఇక్కడ టీటీడీ 5,000 ఇస్తే ఆయన 10,000 చేశాడు దాన్ని. అంటే కబ్జా. అంటే ఇంకో 5,000 చదరపు అడుగులు ఆక్రమించి, ఆయనకి పర్మిషన్ ఏదో 3 అంతస్తులకో 4 అంతస్తులకో ఇచ్చారు, 9 అంతస్తుల్లో గట్టి పారేశాడు. ఇప్పుడు అది కూల్చేయమన్నట్టున్నారు. అంటే ఏ విధంగా ఇతను అటు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో, లేదు ఇటు కేసీఆర్ని ముఖ్యమంత్రిగా తెలంగాణలో రాజగురు పాలన జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే రాజశ్యామల యాగాలు చేయటం కాదు, రాజశ్యామల గుడులు కట్టడం కాదు. దీని వెనక అసలు నిజంగా భక్తి ఉందా? దీని వెనక నిజంగా ఆధ్యాత్మికత ఉందా? మనం చూడండి, ఒక్కసారి తిరుపతిలో జరిగిన ఇష్యూయే ఆ లడ్డు మహాప్రసాదం కల్తీ. ఎవరు దానికి బాధ్యత వహించాలి? ఇప్పుడు సుబ్బారెడ్డా, భూమన కరుణాకర్ రెడ్డా, వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్గా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి స్వరూపానంద చేసిన యాగాల, హరిద్వార్లో హిందువుగా మార్చడమా, గంగలో ముంచటమా? స్వరూపానంద జగన్మోహన్ రెడ్డిని గంగలో ముంచి లేపటం కాదు, అసలు ఆంధ్రప్రదేశే ముంచే పరిస్థితి తెచ్చాడు. చివరికి స్వామివారు ఎవరు? దేవదేవుడు, ఏడుకొండల వాడికే వీళ్ళు రసాయనాలతో నైవేద్యం, రసాయనాలతో అభిషేకం, మూల విరాట్టుకి. ఇప్పుడు పంచామృతాలతో అభిషేకం చేస్తాం, పాలు, వీటన్నిటితో. అంటే వాళ్ళు మరి ఆ అభిషేకం ఏ నెయ్యి? అది నెయ్యి కాదు కదా, కెమికల్ కాక్టైల్. 68 లక్షల కిలోలు రసాయనాలు, పామాయిల్, పామోలిన్, పామ్ కెర్నాయిల్. ఆ లడ్డు స్వరూపానంద తిన్నాడా? సాత్వికానంద తిన్నాడా? రసాయనాలు ఇవాళ ఆ స్వామీజీలు, ఆ పీఠాధిపతులు వాళ్ళు బాధ్యత వహించాలి ఈ మహాపాపానికి. ఏది? జగన్మోహన్ రెడ్డి పాపి, జగన్మోహన్ రెడ్డిని మించిన మహాపాపులుగా వీళ్ళు. ఇవాళ వీళ్ళేంటి? చట్టం కన్ను గప్పచ్చు, కోర్టుల కన్ను గప్పచ్చు, దర్యాప్తు సంస్థల్లో పేర్లు లేకుండా చేసుకోవచ్చు, డబ్బు వెదజల్లచ్చు. కానీ దేవుడి కోర్టు అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఈ పాపాలన్నిటికీ కూడా అక్కడ శిక్ష తప్పదన్నమాట. సో మొత్తానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, అటువైపు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు అనేది ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.